ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? అన్న మేము వచ్చి కాలనీ మొదట ఇక్కడ ఏర్పడినప్పటి నుంచి మొదట్లోనే ఉన్నామన్నా. మొదటి నుంచి వీధి లైట్లు పడని టైంలో కానీ మేము 6 నెలలు దీపాలు పెట్టుకొని ఉన్నాం ఇంట్లో. అటువంటి టైంలో నుంచి వచ్చినప్పటికీ కాలనీ ఇప్పటికీ ఏ మాత్రం చేంజ్ ఏం కాలేదు. ఇక్కడ వీధి లైట్లు అంటావా, వీధి లైట్ల గురించి పట్టించుకోరు. కుళాయిలు అంటావా, అసలు నీళ్ళు అనేది వారం 10 రోజులైనా నీళ్ళే రావు ఇక్కడ. అసలు ఇక్కడ వచ్చి మా హెచ్చరించే నాతుడే లేడు, లేడు. ఎవరైనా కానీ అధికారులు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారా, ఏమైనా వీధి లైట్లు కానీ కుళాయి ఎన్ని రోజులు నీళ్ళు వస్తున్నాయి ఆయనన్నా చూసుకోవాలి కదా. ఒక్కరు వచ్చి హెచ్చరీరు ఇక్కడ. పోనీలే అది పోనీ అంటావా, మాకు రోడ్లు కావాలా, రోడ్లు లేవు. వీధి ఇక్కడ ఇంకా వీధి ఇవినా రోడ్లు కానీ కాలువలు కానీ ఇప్పుడు ఏంటన్నా డ్రైనేజీ. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే ఒకవేళ ఒకరింటి ముందుకు ఒకరికి పోతానే ఉంటాయి, వాళ్ళ మధ్య గొడవలు ఇంకా దినరోజు ఉంటాయి. ఈ ఇంటి నుంచి ఆ ఇంటి ముందు పోయినామంటే గొడవలే. ఇంకా ఎవరికని మా ఇంతటి మేమే వీధిలో సర్ది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది పరిస్థితి. మరి ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఈసారి పరిస్థితి మారాలంటే మీరేం చేయబోతున్నారు? మేము వెంకటరామరెడ్డి అన్నకి ఓటేసి గెలిపించుకోవాలనుకుంటున్నామన్నా. ఈసారి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నకి ఓటేసి గెలిపించుకోవాలనుకుంటున్నా. ఎందుకంటావా అన్న, అది కూడా చెప్తా. మా 5 ఏళ్ల పాలన ఒకవేళ పార్టీ పరంగా తిరిగిండొచ్చు, చేసిండొచ్చు. 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మగ్గం నేస్తున్నాడు, ఇంతవరకు చేనేత బుక్ లేదు. పాస్బుక్ ఇంతవరకు అడిగితే వాళ్ళందరికీ తెలుసు, కౌన్సిలర్లకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే కష్టపడేవానికి లేదా, తినే హక్కు లేదా? మగ్గం లేని వాళ్ళకైతే ఉన్నాయి, మగ్గం ఉండే వాళ్ళకి ఎందుకు లేవు, ఎందుకు రావు? ఎవరు వచ్చేది ఇక్కడ? ఈ సైడ్ వచ్చే వాళ్ళే లేరని చెప్తున్నాం కదన్నయ్య. ఎవరు రారు ఇక్కడ, అడుగుదామంటే రారు. ఇంటింటి తెలుగుదేశం వచ్చినప్పుడు కానీ వీధి మారి వీధికి పోతారు. ఎందుకంటే అడుగుతారేమో. వీళ్ళు ఏం అడుగుతారు? అంతే మా ఇండ్లు కదా ఇక్కడ. ఇప్పుడు ఓటు హక్కు టైంలో మా ఇంట్లోకి వస్తే మేము ఎవరికని సమాధానం చెప్తాం. మా ఇండ్ల దగ్గరకు వచ్చే అర్హత కూడా లేదని చెప్తాం. బాగా చెప్తాం, మేము ధైర్యంగా చెప్తామన్నా. ఏమైనా కానీ ఎందుకు మాకు లేదా, తినే హక్కు లేదా? ఉంది, ఎందుకు రావు మాకు? మేము తిరగలేదా, చేయలేదా? సరే ఓకే. ఈసారి మరి మీ నియోజకవర్గానికి సంబంధించి, మీ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి కేతిరెడ్డి అన్నని గెలిపించుకుంటాను మీరు అంటున్నారు. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేశాడు? ఇప్పుడు పసుపు కుంకుమ కింద ఆడవాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు కదా, మరి మీకేం అందలేదా? అవి కొంతమందికి అందినాయి అంటారు, కొంతమందికి అందలేదు అంటారు. ఇంతవరకు మొదటిసారి విడత వచ్చినప్పుడే కొంతమందికి వస్తే కొంతమంది వచ్చేది ఎప్పుడు? ఇప్పుడు మళ్ళీ 2వ విడత వేసినామంటున్నారు, వాళ్ళకి వచ్చేది ఎప్పుడు? మొదటోళ్ళకే రాంది, 2వ విడత వాళ్ళకి వచ్చేది ఎప్పుడు? ఇంకా అందులో కూడా అవకతవకలు ఉన్నాయి. అవకతవకలేదు దాంట్లో కానీ. ఇప్పుడు ఏదైనా సమస్య ఉంది, సమస్య పరిష్కారం చేయండి అని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేమి, మా పక్కింటి పాప వచ్చి నాకు జాబ్ రాలేదక్క అని నా ఫోన్లోనే ఫోన్ చేసి అడిగింది. ఆధార్ నెంబర్ చెప్పించుకుంటారు, అన్నీ చెప్పించుకుంటారు. మీ సమస్య మళ్ళీ మాకు తిరిగి ఫోన్ చేసి చెప్పండి అంటారు. ఇంకెన్నిసార్లు చేసి చెప్పమంటారండి? ఏదైనా మేము పోల్సిందే కానీ మా సమస్యలు తీరవు. సరే ఈసారి మీ సమస్యలు తీరాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మా ఏరియాకి వచ్చి వెంకటరామరెడ్డి అన్న ఎమ్మెల్యేగా రావాలా అని మాకు ఆశ ఉందన్నయ్య. ఇంకా ఇక మీదటంటావా ఈ జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటావు, ఒకవేళ కొంతమందికి చేసిండొచ్చు, వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఏమీ అందట్లేదు. సరే మరి ఈసారి అందరికీ చూడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చెప్పలేము. ఈసారి జగనన్న వస్తే చేయొచ్చు అనే అందాజ్ మాకు ఉంటుంది కదన్నా, ఏదైనా కానీ. అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు చేయాలా అంటే వీళ్ళు చేస్తారన్న నమ్మకం కూడా మాకు ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ నువ్వు అన్నది బాగుంది, ఇప్పుడున్న పొజిషన్ లో ఎవరు చేస్తారో ఎవరు చేయరో కూడా మీకు నమ్మకం లేదు. ఇప్పుడు మా కాలనీలో ఏ కొంచెం అభివృద్ధి జరిగినా చేస్తారనే నమ్మకం ఉండేది. మా కాలనీకి అసలు ఏది అభివృద్ధి లేదే. సరే 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 ఫైనల్ గా ఈసారి మీరు ఎవరు నమ్మబోతున్నారు? మరి ఈసారికి మాకు జగన్ వస్తేనే మేలు అన్నయ్య. ఈసారి జగన్ వస్తే బాగుంటుంది, మేలు. ఆయనకి వేస్తారు మీరు ఓట్లు అంతేనా? ఇంకా మాకేమన్నా ఇప్పుడు ఈ కాలనీకి అభివృద్ధి ఎంతో కొంత జరిగింది అనుకుంటే మేము చెప్పుకునేకు ఉంటుంది. మాకు ఇది జరిగింది అని చెప్పుకుంటే మేము గర్వంగా చెప్పుకుంటాం. మాకు ఇక్కడ ఏది జరగనప్పుడు మేము ఎవరితో అని చెప్పుకోగలము. సరే అక్క, మీ పేరు అక్క? మేము ఇదే మాట అడగలము.
నాగరత్నం ఏంటి పరిస్థితి? ఇప్పుడు అక్క చెల్లి అందరూ అక్కలు మాట్లాడారు, మరి ఎవరు ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ఒకసారి జగనన్నకు కానీ ఇస్తే అవకాశం బాగుంటుంది కదన్నా. బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగనన్నకి ఇస్తే ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? మాకు కావాల్సినవి మేము అడిగితే మేము తెప్పించుకుంటాం. తెప్పించుకుంటారు. ఓకే, ఎవరి ద్వారా తెప్పించుకుంటారు? వెంకటరామరెడ్డి అన్న ద్వారా తెప్పించుకుంటారు. ఎందుకంటే కేతిరెడ్డి గారు ఉన్న హయాంలో ఇక్కడ స్థలాలు ఇచ్చినది కానీ ఆయన్నే కదా ఇక్కడ. అందుకు ఆయన ఉన్నప్పుడు నీళ్లు లేనప్పుడు కానీ ట్యాంకులు తోలి మాకు ఇచ్చినాడు. ఇప్పుడు ఈ సూర్య వచ్చి కానీ మాకు నీళ్ళేమి రాలేదు. ఇంతకు ముందు ఏమో 2 ఏళ్ళ కిందట ఏమో వచ్చినాయి బాగా. ఇప్పుడు వచ్చేసి 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి. బోరింగ్లు కానీ లేవు మాకు. మేమేం తాగల్లా. నీళ్ళైతే ఒకరింటి ముందర ఒకరు పోకూడదు. కసువు మా ఇంటి ముందర వేసి కానీ ఒక ఊర్లో నుంచి ఒక ఆయన వస్తుంది. ఇప్పుడు ఆయన ఉండదు, ఖాళీగా పెట్టుకుని ఉంటుంది ఇంట్లో. వాళ్ళ ఇంటి ముందర వేసినా దానికి రగడే. బోరింగ్ ఇప్పుడు నువ్వేమనుకుంటావు? ఇప్పుడు జగన్ అన్నకు ఒకసారి అవకాశం ఇవ్వాల, ఒకసారి కేతిరెడ్డి అని మీ నియోజకవర్గానికి, మీ ధర్మవరం నియోజకవర్గానికి కేతిరెడ్డి అన్నకు ఒకసారి అవకాశం అయితే బాగుంటుంది. సరే, ఓకే. ఫైనల్గా చూశారు కదండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. ఇక్కడ మహిళలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క అంటే ఇక్కడ కేతిరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి వీళ్ళ మనసులు దోచుకుంది. ఎందుకంటే ఇళ్ల స్థలాలు అంటూ ఈరోజు మేము ఉంటున్నామంటే అది ఆయన పుణ్యమే. పైన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సూరి గారు కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు. మా బతుకులు ఎలా ఉన్నాయి, మా ఆడవాళ్ళకి కనీసం నిత్యావసర వస్తువు మంచినీళ్ళు కూడా ఇయ్యలేని పరిస్థితి ఈ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఈసారి జగనన్నకి ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. జగన్ అన్న అయితే అవసరమైతే మా అన్న కాబట్టి మేము గట్టిగా ఆయన పట్టుకుని అడిగే అవకాశం మాకు ఉంటుంది. మేము చంద్రబాబు నాయుడు మేము అలా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ దాకా పోయే పరిస్థితి మాకు రావట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏ పార్టీకి మీరు వీళ్ళు పట్టం కడతారో ప్రజలే తీరుస్తారు. సో చూశారు కదా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా మరి వారి యొక్క సమాధానం చెప్పారో. రానున్న ఎలక్షన్స్లో మరి ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారో వారి మాటలోనే విన్నాం. చూద్దాం ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు మరి ఓడతారో అనేది ప్రజల చేతిలోనే ఉంది. వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి యోయో టీవీ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.